ఉన్నటువంటి దాంట్లో ఒక మాట ఏంటంటే నమ్ముకొనుట, ట్రస్టింగ్ ద లార్డ్. ఈ కీర్తన దావీదు చేతిలోనే జాలవారింది కనుక దేవుణ్ణి ఎలాగ నమ్ముకోవాలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనం చదివిన వచనము 2 రకాలైన ప్రజలను జ్ఞాపకం చేస్తుంది. మొదటి రకం ఏంటంటే గుర్రములను బట్టి, రథములను బట్టి, అంటే లోకమును బట్టి అతిశయించేవాడు. రెండవ రకం ఏంటంటే దేవుణ్ణి బట్టి అతిశయించేవాడు. People who take pleasure and glory in the things they have, and class 2 people who take glory in the name of God. కొన్ని బైబిల్స్లో రాశారు, they trust in chariots and horses and we trust in God. సో దేవుని యందు నమ్మిక ఇంచుట, ట్రస్టింగ్ ఇన్ గాడ్. ఈ 150 కీర్తనలు 5 కీర్తనలు దేవుని మీద ఎలాంటి సందర్భాల్లో ఎవరు ఎలాగ నమ్మికొంచి మేలు పొందినారో రాయబడింది. మొదటిది 3వ కీర్తన, రెండవది 20వ కీర్తన, మూడవది 61వ కీర్తన, నాలుగవది 62వ కీర్తన, ఐదవది 63వ కీర్తన. ఈ 5 కీర్తనలు దేవుని మీద ఎలాగ నమ్మకం ఉంచాలో మన జ్ఞాపకం చేసి, దాంట్లో ఒక కీర్తన 20వ కీర్తన. దావీదు దేవుని మీద నమ్మకం ఉంచి లేదా దేవుని నామమును బట్టి అతిశయపడ్డం. తెలుగు బైబిల్లో బాగా రాశారు అతిశయము. కేజీవీలు ఏం రాశారంటే రిమెంబరింగ్ గాడ్, దేవుని జ్ఞాపకం చేసుకునండి అని రాసినారు. ఇంకా కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో బాగా రాశారు ట్రస్టింగ్ గాడ్. ఇంకొక వర్షన్లో నేను చూశాను గ్లోరీ ఇన్ ద లార్డ్, ప్రభువులో అతిశయించుట లేదా మహిమ పరచబడుట. మామూలుగా అతిశయించాలంటే మన చదువును బట్టి, డబ్బును బట్టి, అందాన్ని బట్టి, తలాంతులను బట్టి, తర్వాత ఆరోగ్యాన్ని బట్టి, స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి, గ్రీన్ కార్డును బట్టి, సిటిజన్షిప్ను బట్టి, ఇలా దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ యాజ్ టు వై వి టేక్ గ్లోరీ ఇన్ అవర్ సెల్స్. బట్ అయితే ఇవన్నీ చేసిన వాళ్ళు, అంటే దాన్ని బట్టి అతిశయించిన వాళ్ళు ఏమయ్యారో కింద వచనంలో రాశారు, వాళ్ళు నేల కురింగి పడిపోయారు. అయితే దేవుని నామమును బట్టి అతిశయించిన వాళ్ళు ఎలాగున్నారో మనం లేచి చక్కగా నిలుచు. దే ఆర్ స్టాండింగ్ టాల్, ఫిమ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. వాళ్ళు బలంగా ఉన్నారు, నిలుచున్నారు, వారు ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఎందుకు దేవుని బట్టి అతిశయించాలా అంటే మొదట 4 వచనాల్లో 7 కారణాలు దావీదు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళకి ఒక 2 అక్షరాల పదము 7 సార్లు 4వ వచనంలో కనిపిస్తుంది. అదేంటంటే ఉత్తరం ఇచ్చును గాక, గాక, ఉద్ధరించును గాక, చేయును గాక, ఆదుకొనును గాక, జ్ఞాపకం చేసుకొనును గాక, అంగీకరించును గాక, సఫలపరచును గాక. ఈ మీనింగ్ కింగ్ జేమ్స్ వర్షన్లో లేదు కానీ NIVలో ఉందనుకుంటా. మే గాడ్ గ్రాంట్ ఆల్ యువర్ పిటిషన్స్, మే గాడ్ డిఫెండ్ ది, మే గాడ్ హెల్ప్ ది. అంటే గాక 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 అంటే అర్థం ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక అన్నిటికీ ఆమెన్. ఎన్నున్నాయి? అన్నిటికీ ఆమెన్. విచిత్రం ఏంటంటే దేవుని నమ్ముకునేది లేదా దేవుని మీద అతిశయించడం అనే కీర్తన ఆరంభించేటప్పుడు ఆరంభము అంత ప్రోత్సాహకరంగా లేదు. అందుకే 20వ కీర్తన మొదటి వచనంలో ఆపత్కాలము అని రాశారు. కనుక ఆపద కాలములో నమ్ముకొనుట మనం ఎరిగిన సంగతి. అయితే ఆపదలు రాకూడదనే మనం అనుకుంటాం, కానీ వస్తాయని కీర్తనలో చాలా సందర్భాల్లో రాసినారు. రకరకాలైన ఆపదలు బహుశా కల్పించవచ్చు. మరి ఆపద కాలంలో ఏం చేయాలా? దేవుడు మన విషయమే ఏం చేస్తాడు? ఇక్కడ రాసిండే దాని ప్రకారం అయితే ఆపత్కాలమున ఆయన ఉత్తరం ఇస్తాడు. ద లార్డ్ షల్ ఆన్సర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు డే ఆఫ్ ట్రబుల్, కానీ తెలుగు బైబిల్ ప్రకారం కాలము. ఏ కాలము? ఆపత్కాలం. బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయి. ఉదాహరణకి యుక్త కాలము, రెండవది నిర్ణయ కాలము, మూడవది చెడ్డ కాలము, నాలుగవది తగిన కాలము, ఐదవది సంపూర్ణమైన కాలము, ఆరవది ఆపత్కాలము. ఇలా చాలా కాలాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ ఆపద కాలం. ఏ కాలం వచ్చినా పర్లేదు కానీ ఈ కాలం రాకూడదు అని అనుకుంటాం.
కానీ విచిత్రం ఏంటంటే ఈ కీర్తన ఇదే కాలంతోనే ఆరంభించబడింది. మరి కాలం వచ్చినప్పుడు దేవుడు మన విషయం ఏం చేయబోతున్నాడు, మొదటిది మనకు పరిచయమైనవే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 50వ కీర్తన అనుకుంటాం, 15వ వచనం. సాల్ సిస్టర్, ఆపత్కాలం ఏం చేయాలా? మొర పెట్టాలి. కనుక మొదట ఆపత్కాలం వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు ఆపత్కాలమున? దానికి జవాబు ఇప్పుడు మనం చదివాం 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమున ఆయన మనకు ఉత్తరం. అసలు మొరపెట్టకపోతే ఎలాగ ఉత్తరం ఇస్తాడు? ఉత్తరం ఏ రూపంలో ఇస్తాడు? 3వది 46వ కీర్తన Psalm 46 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. సాల్ సిస్టర్, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన ఉత్తరమే అంటే రిప్లై ఎలాగొస్తుంది, ఆన్సర్ ఎలాగొస్తుంది? సహాయ రూపంలో వస్తుంది. కనుక మొదటిది ఏంటి? ఆపత్కాలాన్ని ప్రార్థన చేయాలా. రెండవది ఏంటి? ఆపత్కాలమున ఉత్తరం ఇస్తాడు. మూడవది ఏంటి? ఆపత్కాలమున ఆయన మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. నాలుగవది ఆపత్కాలమున 41 Psalm 41 verse 1 అనుకుంటా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చాలు సిస్టర్, ఆపత్కాలం ఏం చేస్తాడు? ఇవన్నీ నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా. మరి ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కదా, చాలా మందికి ఇంగ్లీష్ బాగొచ్చు, మీకు తెలుగు రాదు కనుక నేను చెప్పే మాటలు కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు దాంట్లో. కనుక ఇక్కడ డే ఆఫ్ ట్రబుల్, డే ఆఫ్ ట్రబుల్, డే ఆఫ్ ట్రబుల్, డే ఆఫ్ ట్రబుల్. ఈ ఆపత్కాలమున నాలుగోది ఏం చేస్తున్నాడంటే ఆయన వాణిని తప్పించి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఎప్పుడు తప్పించుకోవాలా? ఆపదలు వచ్చినప్పుడు అని మనం చూస్తాం. బట్ ఆపదల్లో నుండి తప్పించుకోవటానికి గాడ్ మేక్స్ ఎ వే ఫర్ అస్ బికాస్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్. ఐదవది ఆఖరిది, ఇది అన్ని కీర్తనలోనే మనం చూస్తున్నాం. ఆపత్కాలంలో ఏం చేస్తాడు? ఐదవది కీర్తనలు 27 verse 5. చాలు సిస్టర్, దిస్ ఎ గ్లోరియస్ స్టేట్మెంట్. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును. వాట్ ఏ ఇన్ఫాలబుల్, ఇంటాంజిబుల్ వర్డ్ ఇట్ ఈస్. ఎక్కడి నుండి ఎక్కడ ఆరంభమైంది ఆపత్కాలం? ఎక్కడ ఆరంభమవుతుంది? ఎక్కడ? మనుష్య గారు ప్రార్థనతో ఆరంభం అవుతుంది. ఆపత్కాలం మొరపెట్టుము, అక్కడ ఆరంభమైంది ఆపత్కాలం. ఆపత్కాలం ఎక్కడ ముగుస్తుంది? ఆయన పర్ణశాలలో దాచబడట్లో. ఇప్పుడు చూడండి, ముగింపు చూసినప్పుడు మనకు ఆపద రావాలా వద్దా? ముగింపు ఆయన పర్ణశాలలో ఆయన మనం దాస్తాడు అని కంక్లూషన్. అది అల్టిమేట్ కదా. వీళ్ళు చాలా మంది తెలుసు, సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు అనుకుంటా. అంటే మ్యాథమెటిక్స్ మరి నాకు అంత పరిచయం లేదు. యూజువల్గా మేము డిగ్రీ అవి చదివేటప్పుడు ఫిజిక్స్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్లకి ఎంత రిజల్ట్ రావాలి? ఒక 980 రిజల్ట్ రావాలనుకోండి. దానికి రీడింగ్ 28 ఎంత రావాలి? అది వస్తే ఒక ఫార్ములా వేస్తే 980 రిజల్ట్ వస్తుంది, 980. మనం అక్కడికి వెళ్తే మీకు తెలుసు కదా, ల్యాబ్స్లో యూజువల్గా ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయదు. 3-4 కలిసి ఒకటికి ఇస్తారు. ఆ 3-4 ఎవడో ఒకటి డామినేట్ చేసేవాడు ఉంటాడు. వాడే పట్టుకొని ఇది చేస్తా అది ఇది అని అంటూ ఉంటాడు. అట్లా మధ్యాహ్నం 2 నుండి 5 దాకా ప్రాక్టికల్స్ అవుతాయి. సార్ అప్పటిదాకా ఎక్కడో బయటికి వెళ్ళింటాడు. ఆ ప్రాక్టికల్స్ చేయించేది ఆడ మీకు తెలుసు సైన్స్లోన లెక్చరర్ కింటే ల్యాబ్ అటెండరే పవర్ఫుల్. ల్యాబ్ అటెండర్ ఏం చెప్తే అదే వేదం. మనం చెప్పేది ఏం సార్ ఇండు, వాడు చెప్పేదే వింటాడు. ఇప్పుడు బాగా చేసినాడు సార్ అంటే వింటాడు. ఇప్పుడు బాగా చేయలేదు సార్ అంటే బాగా చేసినా కూడా కష్టమే. కరెక్ట్ సార్ దగ్గరకు వచ్చేటప్పటికి 5కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అందరికి కరెక్ట్ రీడింగ్ వచ్చింటుంది. 980 రిజల్ట్ వస్తుంది, రీడింగ్ 28 వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే పాత రికార్డు చూసుకొని పోయింటాం, రీడింగ్ ఇంత రావాలా అని. ఇంత ఎలాగొచ్చిందిరా అంటే వచ్చింది సార్, కరెక్ట్గా చేసాను సార్. ఆయన వెంటనే టిక్ కొట్టేసిపోతాడు. ఎట్లా వచ్చింది అంటే అది వెనక రిజల్ట్ని బట్టి రీడింగ్ డిరైవ్ చేస్తాం. మామూలుగా రీడింగ్ని బట్టి ఫార్ములా వేసి రిజల్ట్ తీసుకురావాలి, కానీ అది తెలియదు కదా మంది. అందుకని రిజల్ట్ని బట్టి రీడింగ్ తీసుకొని వస్తాం. రిజల్ట్ మనకి తెలిసిందే కదా, ధైర్యంగా పోతాను. ల్యాబ్కి పోయేటప్పుడు ఏంటి వేరే వాడు అడుగుతుంటే ఏంటి సార్ నువ్వు నేర్చుకుని వచ్చినావు, చూసుకున్నావు, ఎక్స్పెరిమెంట్ చేస్తాను కదా. నాకు ఎడు చేస్తున్నావు అంటే రిజల్ట్ తెలుసుకుని వచ్చుకున్నాడు. అప్పుడే ఇంత వస్తుంది, ఈ రిజల్ట్ రావడానికి ఎంత రీడింగ్ వేసుకోవాలా అంత స్నాప్ షాట్ మాదిరి పెట్టుకొని వచ్చినాడు.
కనుక ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఎంత ధైర్యంగా ఉంటాడు. ఆ 3 hours ప్రాక్టికల్ ఏ ఎక్స్పెరిమెంట్ పని చేయకపోయినా, ఏ ఎక్విప్మెంట్ పని చేయకపోయినా, క్లాక్ పని చేయకపోయినా, పెండలం పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా చాలా ధైర్యంగా తిరుగుతుంటాడు అటు ఇటు. కారణం ఏంటంటే నోస్ ద అవుట్కమ్. అలాగే మనం ప్రభువులో క్రీస్తులో కూడా మనకు తెలుసు అవుట్కమ్. ఈ ఆపద వచ్చినప్పుడు మనం చాలాసార్లు బాధపడతాం. ఎందుకు బాధపడతామంటే మనం అవుట్కమ్ చూడం, బై ప్రోడక్ట్ చూడం, ఎండ్ రిజల్ట్ చూడం. ఎప్పుడైతే బిగినింగ్ చూస్తుంటామో మనకి ఎక్కువ ఈ ఆందోళన ఉంటుంది. ఎవరైతే who will see the end product of that particular situation can only take pleasure in experiencing this day of trouble. ఈ డే ఆఫ్ ట్రబుల్ మనకి ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే మన కళ్ళు ఎండ్ రిజల్ట్ మీద ఉండట్లేదు. ఎండ్ రిజల్ట్ ఏంటి? ఆపత్కాలమున యెహోవా నన్ను తన పర్ణశాలలో దాచును. ఇప్పుడు నన్ను నీ పర్ణశాలలో దాచొద్దు ప్రభు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. Can anybody say that, Lord, I don't want to be concealed or hidden, covered in the tabernacle? అని ఎవరికైనా అనిపిస్తుందా? వద్దు ప్రభు నన్ను అక్కడ దాచొద్దు, నేను ఇక్కడే ఉంటా అని అనుకుంటామా? మనం అంతా అక్కడ దాయబడాలనే కోరుతాం, ఆయన పర్ణశాలలో దాయబడాలనే కోరుతాం. దట్స్ ఏ ఎండ్ రిజల్ట్. దాని కొరకే ముందు మనం ఏంటంటే ఆపద వస్తుంది, ప్రార్థన చేయాలా, ప్రార్థనకు ఉత్తరం వస్తుంది, ఆ ఉత్తరంలో ఆయన మనకు సహాయం చేయటానికి వస్తాడు. తర్వాత ఆయన మనం దాంట్లో నుండి తప్పిస్తాడు. తప్పించిన తర్వాత అలాగే గాలికి వదిలేయడు. ఎక్కడో తప్పించేసిన వాళ్ళు వెళ్ళిపోనులే అని, కానీ దాస్తాడు. దేవుడు దాస్తే దేవుని చేతిలో నుండి ఎవరైనా తీసుకోగలరా? అందుకే బైబిల్లో రాయబడింది కదా, చూడు మొన్న ఆ చేతుల మీదనే నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను. ఉదాహరణకి రాహాబ్ అనే స్త్రీ, 2 మనుషులు దేవుడు పంపించినప్పుడు అంటే వారు వచ్చిన వేగుల వారిని దాచింది. ఒక స్త్రీ దాస్తేనే ఎవరికి కనిపించింది కదా. వచ్చిన వాళ్ళు సైన్యం అంతా చూసినారు, ఎక్కడ పెట్టారమ్మా వచ్చినారు, కానీ వాళ్ళదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు, వెళ్ళిపోతామని అనుకున్నారు అన్న. దాచింది గుర్తు రాలేదు, వీలు కాలేదు. కనుక సాధారణంగా సామాన్యమైన మనుషులు దాస్తేనే మనం గుర్తుపట్టలేమే, ఎక్కడ దాచినారో ఏం కదా. పిల్లలు కూడా హైడ్ అండ్ సీక్ ఉంటారు, ఎక్కడ దాక్కున్నారో మనకు తెలియట్లేదు అని గుర్తు రాలేమే. మరి దేవుడే మనల్ని తన పర్ణశాలలో దాస్తే మనకున్న భద్రత ఎంత గొప్పది, ఎంత జ్ఞానం. అందుకని ఈ కీర్తనకాడు అంటాడు, నేను దేవుడి నామమును బట్టి అతిశయపడదును. I take his name to glory myself, or in other words to say that I boast because God is on my side. దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను ఆయనను బట్టి అతిశయిస్తా. ఇప్పుడు అతిశయించడానికి ఇక్కడ ఉన్న 7 కారణాలు ఉన్నాయి కదా, గాక 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 అని. ఒక్క కారణం మాత్రం ఈ రాత్రి చూడటానికి ప్రయత్నం చేస్తా. verse 4, Psalm 20 verse 4. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కోరికను సిద్ధింపచేసి. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, కోరిక, ఆలోచన. ఈ 2 లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నాకేం కోరిక లేదు, నాకేం ఆలోచన లేదు. ఈ 2 లేకపోతే అనుమానం. ఈ కోరికల భాష రకరకాలుగా ఉండొచ్చు. దాంట్లో దైవికమైన కోరిక, దేవుని చిత్తానుసారమైన కోరిక. 2వది ఆలోచన. ఈ ఆలోచనలో కూడా దైవ చిత్తానుసారంగా ఉంది. దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. ఈ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ అండ్ యాజ్ వెల్ as the plans, the counsel, the thinking, the ideas. మనకున్న ఆలోచనలు, మనకున్న కోరికలు అందరు సఫలం చేస్తారా? అందరు చేయలేరు, అందరి చేత కాదు. మనం ఒకవేళ మన కోరిక పలానా నాకు కారు కావాలా, ఇల్లు కావాలని చెప్పినాం అనుకో, అందరూ అన్నీ చేయలేరు కదా, చేత కాదు. కానీ ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఈ పదం గమనించుంటారు, నీ దై పిటిషన్, దై ప్రేయర్, దై. కనుక నీ నీడ్స్, ఇట్స్ ఎ పర్సనల్ సాంగ్. ఇట్ టాక్స్ అబౌట్ డేవిడ్స్ రిలేషన్ విత్ గాడ్. దావీదుకు దేవుడితో ఉన్న సంబంధాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు సఫలపరిచే బైబిల్లో చాలా ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 5 మాత్రం మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది Psalm 138 verse 8 అని. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. చాలు సిస్టర్స్. 138వ కీర్తన 8వ వచనంలో, నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా, మరలా చెప్తున్నా.
కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అయ్యే వాళ్ళకి బహుశా ఇదంతా అప్రాపరేట్గా అనిపించకపోవచ్చు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నేను యెహోవా నామాన్ని బట్టి ఎందుకు అతిశయపడతానంటే ఆయన నా కార్యమును సఫలము చేయను. తెలుగులో కార్యము అని రాశారు, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఏం రాసినారంటే ఈ ఫుల్ఫిల్స్ ద పర్పస్, మై పర్పస్, నా ఉద్దేశం. కనుక మనలో ప్రతి వాళ్ళకి కొన్ని పర్పస్ ఉంటాయి. దైవికమైన ఉద్దేశాలు ఉంటాయి, దైవికం కాని ఉద్దేశాలు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే దైవికం కాని ఉద్దేశాలు కూడా మనం దైవత్వంలోనికి చెరపట్టి తీసుకురావడం అనేది మనకు దేవుడు అనుగ్రహించిన అవకాశం. సో పర్పస్, ఉద్దేశం, ప్రతిదానికి ఇది ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, మీలో సైన్స్ స్టూడెంట్లంతా ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు, రికార్డు రాసేటప్పుడు ఫస్ట్ క్యాప్షనే ఏం రాస్తారు? ఎవరు సైన్స్ రికార్డ్స్ రాసిన వాళ్ళు లేరా? పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్? సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్, వై యు ఆర్ డూయింగ్ దట్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్. కనుక ప్రతిదానికి పర్పస్ ఉంటుంది. పర్పస్ అయిపోయిన తర్వాత ఏంటి? ప్రొసీజర్, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ప్రొసీజర్, చివర్లు ఏం రాస్తాము? ఇన్ఫరెన్స్. వాట్ ఈస్ ద కంక్లూషన్ వీ హ్యావ్ డ్రా? సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద పర్పస్. Every Christian has a purpose. God has a purpose in everybody's life. No believer can ever say that God has no purpose in my life. దేవుడికి నా విషయంలో ఏ ఉద్దేశమే లేదు, ఊరికి అలా కని వదిలేసాడు భూమి మీద అనటానికి లేదు. ఊరికి అలాగే సెలవులో నా కొరకు ఆయన రక్తం గార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేసారు అన్నారు, అలా లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాడు. ఇట్ మే బి స్మాల్ సమ్ టైమ్స్, it may be large sometimes, it may be medium in sometimes, but the scale of the purpose of God varies the way we submit ourselves unto the Lord. కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. ఒకే మనిషి, మనలో రక్తమే ఉంది, బిలిగ్రామ్ గారిలో రక్తమే ఉంది. మనం ఎంత హైటో వాళ్ళంత హైటే. మనకి నోరు ఉంది, వాళ్ళకి నోరు ఉంది. మనం ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతున్నాం, వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకుని బతికారు. మనం ఇదే బైబిల్ పట్టుకున్నాం, వాళ్ళు ఇదే బైబిల్ పట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడే తిరిగారు, మనం ఇక్కడే తిరుగుతున్నాం. మరి వాళ్ళు దే ఆర్ సో మ్యాగ్నానిమస్, గాడ్ యూజ్డ్ దెమ్ మైటిల్లీ. మనమేమి ఇక్కడే ఉన్నాం. మీటింగ్ అంటే వచ్చేవాళ్ళం కూడా రాము, వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనమేం పట్టించుకోము. మన స్థితి ఏమి ఇట్లుంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి దేవుడు నిలబెట్టి వాళ్ళు వాడుకోవటానికి ఇష్టపడినప్పుడు దే ఆర్ ఆల్ వెరీ సింపుల్ పీపుల్ బట్ యూస్డ్ బై గాడ్ మైటిల్లీ. God has a set purpose. All cannot be Billy Grahams. All cannot be Moses. All cannot be Abrahams. All cannot. Only one Abraham in the Bible. Only one Joseph. Only one Moses. Only one Aaron. అట్లా దేవుడు ఒక్కొక్క విషయమై ఒక్కొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. మనకు విషయమై దేవుడు ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది మనం ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది ఎరగాలంటే మొట్టమొదటిగా మనం రక్షించబడి ఉండాలి. ఇంకా మనం రక్షించబడకపోతే మన విషయమై దేవుని కలిగిన ఉద్దేశము మనం ఎరగలేము. ఇట్స్ నాట్ క్లియర్ వెదర్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ఆర్ నాట్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. కనుక ఇంకా ఎవరైనా యేసుప్రభుని ఎరగకపోతే, యేసుప్రభు ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు మన కొరికే శిలువ మీదకి వెళ్ళాడు, యేసుప్రభు మన కొరికే రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, యేసుప్రభు తిరిగి రానయ్య ఉన్నాడు. కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. పాట కూడా ఉందనుకుంటా కదా. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అంత బలమైనది, అంత శక్తి కలిగింది. కనుక ఇది ఎలాగ జరుగుతుందో మనకు తెలియదు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత రకరకాల ఒక్కోళ్ళకి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. నేను ఒక్క వ్యక్తికి సంబంధించిన ఉద్దేశం మాత్రమే చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఇలాంటి వాళ్ళని బబులోనులోనికి తీసుకుని వెళ్ళాడు. ఊరికే సరదాగా తీసుకెళ్ళలేదు, ఎలాగుందో చూసి వస్తారండి అని, ఒక ఉద్దేశం తీసుకుని వెళ్ళాడు. నేను ఎప్పుడు అదే నమ్ముతుంటా. దానియేలు మొదటి అధ్యాయములో వర్స్ 8, Daniel chapter 1 verse 8. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలు సిస్టర్, ఇంగ్లీష్లో ఏం రాశారు? Daniel purposed in his heart that he should not defile himself. What was the purpose of God in relation to the life of Daniel? Not to defile himself by that food. తను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించి.
కనుక దానియేలు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటనే దానియేలు గ్రహించినాడు. ఎక్కడ? మొదటి అధ్యాయంలోనే. మనం రక్షించబడి ఇంతకాలం అయిపోయింది, మనకేం గ్రహింపు ఉండదు. ఎవడన్నా వచ్చి అడిగారు అనుకో, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? ఏమో బ్రదర్, ప్రార్థన చేయాల, ప్రే ఫర్ మీ ఆల్సో. హౌ లాంగ్? దాన్ని బట్టి ఇట్ ఫార్మ్డ్ ఎ ప్రిఫేస్ ఫర్ హిస్ హోల్ బుక్. అందుకనే పుస్తకం అంతట్లో తను ఉద్దేశించిన, ఐ యామ్ ఫర్ ప్యూరిటీ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ బాబిలోన్. దానియేలు తన హృదయమందు ఉద్దేశం కలిగిన వాడు. మనకు పర్పస్ ఉంటే ఏముంటుంది? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద పర్పస్. ద లార్డ్ షల్ ఫుల్ఫిల్ ఆల్ ద పర్పస్. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కనుక దేవుడు మన పక్షాన కార్యం సఫలం చేయాలంటే ఒక ఉద్దేశం ఏంటని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు ఎప్పుడు అనుమానం వస్తుంది, దానియేలు పుస్తకంలో నలుగురు మనకి టాల్ పర్సనాలిటీస్ కనిపిస్తారు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. ఈ నలుగురిని బట్టి ఒక పుస్తకం బయటకు వచ్చింది. 4 రావాలన్నా? నలుగురికి ఒకటి, 40 మంది ఉంటే 10 పుస్తకాలు రావాల. 10 పుస్తకాలు వచ్చే సంగతి పక్కన పెట్టండి. రాసిన పుస్తకం చదవడమే మనకు కష్టంగా ఉంటే, బద్ధకంగా ఉంటే ఇంక 10 పుస్తకాలు ఎట్లా వస్తాయి? నేను చెప్పిన మాట అర్థమవుతుంది అనుకుంటా. Only 4 believers in the land of Babylon could produce one book called Daniel. How many books we need to produce? It doesn't mean that we need to produce second Bible, right? It means that it's our life should become a what's called epistle for others to read and believe God. ఇప్పుడు దానియేలు పుస్తకం ఎంత ప్రియమైంది. దానియేలు అనే పేరు నాకు తెలిసి ఖచ్చితంగా ఒక సంఘంలో ఒకరికన్నా ఉంటుంది. Because they have purposed. That's the reason as to why David says, I take pleasure and glory and boasting in the name of the Lord, because he fulfills all the purposes in my life. నా జీవితంలోని ఉద్దేశములన్నింటినీ, కార్యములన్నింటినీ ఆయన సఫలము చేయవాడు, సఫలపరచువాడు. పాట కూడా ఉందనుక, దేవా నేను నిన్ను విడువను, నీవు నన్ను దీవించు వరకు. కనుక దేవుడు సఫలపరచువాడు, మొదటిది. రెండవది చూస్తామా? ఇక్కడే మనం చదివాం కదా, 20వ కీర్తన 5వ వచనం, Psalm 20:5. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. మీ ప్రార్థనలు కాదు. మనం ఎప్పుడు మా ప్రార్థనలు, ప్రభావ మేము బాగలేం ప్రభావ, మమ్మల్ని సెట్ చేయ ప్రభావ అని. మమ్మల్ని సెట్ చేయనేది ఎప్పుడు వస్తుందంటే, మనం మోసే వల్లే, అహరోను వల్లే మధ్యవర్తులుగా ఉంటే మమ్మల్ని సెట్ చేయనేది. మనమే ఒకళ్ళే సెట్ కాలేదు, ఇండిపెండెంట్గా ఒకళ్ళే ఇండివిజువల్ సెట్ కాలేదు. హౌ కెన్ వీ ప్రే ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్? నేనే సెట్ కాకపోతే వేరే వాళ్ళ పక్షాన్ని నేను ఎలాగ ప్రార్థన చేస్తాను? మోసే బాగున్నాడు కనుక మోసే అలాగే చేశాడు, ప్రభావ మా పాపాలకు క్షమించు అని. దానియేలు బాగున్నాడు కనుక దానియేలు కూడా, దేవా మా పాపాలకు క్షమించు అన్నాడు. నెహమ్యా బాగున్నాడు కనుక నెహమ్యా కూడా, ప్రభావ మా పాపాలకు క్షమించు, మాకు ఈ శిక్ష సరైంది అని అన్నారు. దట్స్ ఏ వాట్స్ ఏ కాల్డ్ ఎ సప్లికేషన్. అది విజ్ఞాపన ప్రార్థన. ఇంకో మాటలో చెప్పాలంటే మధ్యవర్తత్వపు ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ మీడియేషన్. ఇప్పుడు మనము మనల గురించే బాగు చేసుకోవడానికి ఇష్టపడకపోతే హౌ కెన్ వి మీడియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్? ఒక మీడియేటర్ అన్న తర్వాత రెండు వైపులు మంచిగా ఉండాలి కదా. అంటే దేవుడితో మంచిగా ఉండాలి, ప్రజలతో మంచిగా ఉండాలి. మనం దేవుడితో మంచిగా ఉండం, ప్రజలతో మంచిగా ఉండం. ఎలాగ మీడియేట్ చేస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మీడియేటర్, అమెరికాకి ఒక మీడియేటర్ ఉన్నారనుకోండి వేరే దేశానికి, ఆ దేశంతో మంచిగా ఉండాలి, ఈ దేశంతో కూడా మంచిగా ఉండాలి. అప్పుడైతేనే ఆయన మాట నమ్ముతారు, ఆయన ఎవరైనా మీడియేషన్ కొరకు ఉంచుకుంటారు. అలా కాకుండా పార్షల్గా ఒకవైపు ఉన్నాడు అనుకో, వద్దుపోరన్నావు, నేను సంగతే వద్దుపో, నువ్వు రెండు వైపులా మీడియేషన్ చేసేటట్లే ఒకే వైపున ఉన్నావు. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి మీడియేట్ చేసేటప్పుడు వీ షుడ్ బి గుడ్ విత్ గాడ్ అండ్ ఆల్సో రైట్ విత్ ద పీపుల్. దెన్ ఓన్లీ గాడ్ ఫుల్ఫిల్స్ ఆల్ అవర్ మీడియేషన్. కనుక ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చినప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ ప్రార్థన, మీ అని కాదు. అంటే మనం చేయాలి కదా. దేవుడు కొన్ని చోట్ల నీ ప్రార్థన అని వాడాడు, కొన్ని చోట్ల మీ ప్రార్థన అని వాడాడు. మీ ప్రార్థన అంటే కలిసి చేస్తే మీ ప్రార్థన, ఒకళ్ళే చేస్తే నీ ప్రార్థన. ఉదాహరణ చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 1. Luke chapter 1 verse 13. అప్పుడు ఆ దూత అతనితో,
జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చాలు సిస్టర్, నీ ప్రార్థన మీ కాదే, వాళ్ళకి ఫ్యామిలీ ప్రేయర్ లేదా? జకర్యాకు ఎలిజబెత్కు ఫ్యామిలీ ప్రేయర్ లేదా? వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏమో అమెరికాలో కాదు కదా ఉండేది. కనుక నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటారు. ఏం చేసింటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలని ప్రార్థన చేసింటారు, అలా కొంతకాలం చేసింటారు. ఇప్పుడు మరి నీ ప్రార్థన అని రాశారు, మీ ప్రార్థన నేను ఎందుకు రాయలేదు అంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి పిల్లలు కావాలని బహుశా నేను అనుకోవడము ఆమె స్త్రీ ధర్మం ఉండేదాకా ప్రార్థన చేసింటారు. ఎలిజబెత్కి ఎప్పుడైతే స్త్రీ ధర్మం ఉడికిపోయిందో అని తనకు కామన్ సెన్స్ ఉపయోగించింది, సో అలాగ ప్రార్థన చేయడం మానేసింది. ఒకవేళ ప్రార్థన అయిపోయిన తర్వాత జకర్యా అడిగాడు అనుకో, ఏంటమ్మా నేను ప్రార్థన చేస్తా, ఆమె నేను చెప్పట్లేదంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ మరేది టూ మచ్. ఇప్పుడు దాకా చేసినట్లు చేయొచ్చు కానీ ఇప్పుడు స్త్రీ ధర్మం ఉడికిపోయింది కదా, ఇంక పిల్లలు ఎలాగైతారు? అంతే కదా నాకు తెలిసింది, నీకు చెప్పినా కానీ నువ్వు వినట్లేదు కదా, కనుక చేసుకో నువ్వు ఒక్కడే, నేను మాత్రం ఆమెనా ఉంది దానికి. అలాగంటే జకర్యా ఏం చేసిందంటే భవిష్యత్ చేస్తూనే ఉంటాడేమో. ఈమెకు చూస్తే ఏమనిపిస్తుంది, ఏంటి అసలు నీకు కొద్దిగానే కామన్ సెన్స్ ఉండాలి కదా, నువ్వు ఎంత ప్రధాన యాజకుడైనా ఎంత యాజకుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి దహన బలులు అన్ని అర్పించేవాడైనా, ధూమం వేసేవాడైనా, నైవేద్యం వేసేవాడైనా కొద్దిగానే నువ్వు ఆలోచించాలి కదా. ఇంక స్త్రీధరం నిలిచిపోయిన తర్వాత ఇంక పిల్లలు ఎలాగైతారు? సో వీ కెన్ బెటర్ pray for some other topic other than praying for this topic. But here is a person who believed in the word of God and he continually prayed. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారా? జకర్యా లాంటి వాడే. అందుకనే గాబ్రియల్ దూత జకర్యా దగ్గరకు పంపించబడ్డాడు. మీకు తెలుసు అనుకుంటా, పాత నిబంధనలోన కొత్త నిబంధనలోన మనం ఇలా ప్రవేశించినప్పుడు చాలా అరుదుగా గాబ్రియల్ దూత వచ్చినాడు కొంతమందికి. ఊరికే మనం ప్రార్థన చేస్తుంటే ప్రభా మా దగ్గరకు కూడా దూతను పంపేయండి, మనకు అంత సీన్ లేదు. ఈ మిఖేలు దావీదు అంటే దానియేలు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన పాత నిబంధన అంతట్లోనూ ఒకే ఒక వ్యక్తి దగ్గరికి మాత్రమే ఆర్ట్ చేంజ్లు వచ్చినాడు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు మనకి బహుశా జకర్యా దగ్గరికి మరియ దగ్గరికి మాత్రమే గాబ్రియల్ వచ్చినారని అనుకుంటా. కొంతమంది యోసేపు దగ్గరికి కూడా వచ్చినారని తెలుస్తారు. సో అంత రెస్ట్రిక్టెడ్ అపియరెన్స్, అంత స్పెసిఫిక్ మెసేజ్ ఉంటేనే వాళ్ళు వస్తారు. ఊరికే దాడం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ రక్షణ మంది పాపక్షమాపణ మొదట అనేదానికి వాళ్ళు రావట్లే. స్పెసిఫిక్ మెసేజ్, నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది, కుమార్ని కంటావు, యోహానాని పేరు పెడతావు, గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతిని ప్రవక్త అవుతాడు, ఇలా అన్నీ చెప్తుంటే ఆయనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏంటి ఇది, కలనా నిజమా, పగటి కల రాత్రి కల? నీ ప్రార్థన వినబడినది కనుక మీ ప్రార్థన కాదు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళం అంతా ఎక్కిపించకపోవచ్చు, ఎందుకంటే దట్ లుక్స్ టు బి ఇంపాసిబుల్ ఫర్ దెమ్. వారికి అది అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ మనమే ప్రార్థన చేస్తుంటాం. వాళ్ళు మనల్ని అనేసి తిట్టేసి ఇంకా వదిలేసి ఉంటారు, సరే చేసుకుని ఏమైతేనేమి అని. వాడు ప్రభుకు స్తోత్రాలు, నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక. ఇప్పుడు ప్రార్థన సఫలపరిచినాడు, జకర్యా ఇంటికి వచ్చినాడు అనుకోండి, మాట్లాడటానికి ఏం లేదు, అలాగే సైగ చేస్తున్నాడు అనుకోండి. ఏంటి సైగ చేస్తున్నావు, మరంత ఓవర్ యాక్షన్ మాట్లాడగల. నాతో మాట్లాడటానికి ఏంటి, బయట అంతా మాట్లాడేసి వచ్చావు, ఇప్పుడు ఇంట్లో మాట్లాడచ్చు కదా. మరీ టూ మచ్ కదా ఇది. బహుశా ఎందుకైనా మంచిదని పలక తెచ్చిందేమో, ఇక్కడ రాసాడేమో, దేవుని దూత అయిన గాబ్రియల్ నాకు ప్రత్యక్షమైన ఈ ప్రార్థన వినబడింది, కుమారునికి అంటారు, ఆయనకు బాప్తిస్మ ఇచ్చి పేరు పెడతారు యోహానా అని రాసిస్తే షాక్. సరే ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? అరే ఏమో మళ్ళీ దానికి కింద రాసినాడు, నువ్వు ఈ మాట నమ్మలేదు కనుక కుమార్ న్యూస్ దాకా మూగువాడు అయ్యి ఉంది. అమ్మో షాకింగ్ న్యూసే. పైనేమో సర్ప్రైజింగ్ న్యూస్ కుమార్ని అంటావు, కిందేమో నోరు మూసేసినాడు. అమ్మ ఏది, ఎన్ని దారులు దేవుడు మూసేసినా పర్లేదు కానీ ఒక్క దారి మూసేయకూడదు అనుకుంటా. ఏంటది, నోరు మూసేస్తే ఎట్లా ప్రభా బతికేది? వేరే కిటికీ మూసిన తల మూసి అదొక రకంగా బతకొచ్చు, నోరు మూసేస్తే ఎలాగ ప్రభా, అసలు నోటితోనే కదా బతికేది అంతా అనుకుంటా. భవిష్యత్తు నేను అనుకోవడం ఏంటంటే ఎలిజబెత్ అమ్మ ఇంకా నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్నా, ఆ నోరు కూడా మూసేస్తారేమో. ఇంకా సిస్టర్స్కి నోరు లేకపోతే వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుంది? కానీ ఇంక నేను ఉండలేను కనుక ఇంకెక్కువ మాట్లాడకూడదు అనుకునేదేమో. ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే దేవుడు జకర్యాతో చేసిన మాటలే ఎంత వాస్తవంగా నెరవేరుతూ వచ్చినాయి. గర్భం ధరించింది, కుమార్ని కనుంది, ఆయనకు యోహాన్ అని వారు పేరు పెట్టారు.
బైబిల్లో రాయబడింది. యేసుప్రభు చెప్పాడు ఒకే మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే స్త్రీ కనిన వారిలో గొప్ప వ్యక్తి అంటే అన్పారలల్ పర్సన్ భూమి మీద జీవించగలిగితే ఇంతమంది ప్రార్థన చేస్తే ఏం కావాలి మరి? నేను చెప్పే మాట అర్థమైంది అనుకుంటా. జకర్యా ఒక్కడే ప్రార్థన చేస్తే యేసుప్రభు తన్నోడితో చెప్పిన మాట ఇది. ఎవరికి దారంబడి వేడు సాక్ష్యం ఇచ్చింది కాదు. స్త్రీల కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన యొక్క వెయిటేజ్ వీ కెనాట్ ఇమాజిన్ దట్. ఆయన స్పెషల్ మీటింగ్లు పెట్టలేదు, యూట్యూబ్లో ఆయన వీడియోస్ లేవు, తర్వాత ఆయన పాటలు పాడలేదు, కంపోజ్ చేయలేదు, వ్యూస్ లేవు, ఆయనకి అన్ని లైకులు లేవు. ఏం సింపుల్ ఊరికే అరణ్యంలోనికి వెళ్ళాడు, బట్టలు కూడా సరిగ్గా లేవు, మన మాదిరి ట్రిమ్గా డ్రెస్ సెన్స్ అది ఇది లేదు, ఫుల్గా మన మాదిరి ఏంటి సీరాల్స్ అని అవన్నీ ఇవన్నీ. తర్వాత ఇంకేమి ఈ మధ్యలో కొన్ని వచ్చినాయి కదా, ఏంటవి నవధాన్యాల్లో ఏవని వచ్చినాయి. ఇంక ఇలాంటివన్నీ ఏమి లేదు. అరణ్యంలోనికి వెళ్ళాడు, ఒంటి రోమాన్ని అలా చుట్టూ దడిగా చేసుకున్నాడు, అడవితేనే మిడతలు తింటూ ఉన్నాడు, కేకలు వేస్తున్నారు, అరణ్యంలో మైక్ లేదు, రికార్డింగ్, నథింగ్. ప్రభువా ఒక్కని ప్రార్థన ఆలకించి అలాంటి ఒక్క వ్యక్తిని భూమి మీదకి నువ్వు తీసుకురాగలిగితే నా ప్రార్థన సంగతి ఏంటి? నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును గాక. ఇప్పుడు ఈ ప్రార్థన సఫలపరిచే దేవుడు అంటే మనకు అతిశయమా లేదా? గుర్రాలను బట్టి అతిశయమా, రథాలను బట్టి అతిశయమా? గుర్రాలు ఉండొచ్చు, పోవచ్చు, ముసిలు అయిపోవచ్చు, దాని తర్వాత చనిపోవచ్చు. రథాలు ఉండొచ్చు, తర్వాత కుళ్ళిపోయి లేకపోతే తుప్పు పట్టి మూలపడవచ్చు. అయితే యెహోవా నామము సదాకాలముండే నామం. కనుక ఇప్పుడు దాకా రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఈ ఫుల్ఫిల్ మై పర్పసెస్ నంబర్ 1. నంబర్ 2, ఈ ఫుల్ఫిల్ మై పిటిషన్స్ ఆర్ ప్రేయర్స్. ఆయన నా ప్రార్థనలు సఫలపరచువాడు. మూడవది Psalm 20:4. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. Verse 20 in chapter Psalm 20:4. ఇంకోసారి చదవండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. థ్యాంక్ యూ. ఇప్పుడు కోరికలు ఆలోచనలు వచ్చినాయి. ఒక ఇంగ్లీష్ వర్షన్లో రాశారు, ద లార్డ్ షల్ ఫుల్ఫిల్ ఆల్ దై ప్లాన్స్. ప్లాన్ లేని వ్యక్తి ఎవడని ఉంటారా? నాకు ఏం ప్లాన్ లేదు, అమెరికాకి వచ్చేసాను అనేవాళ్ళు. ప్రతి దానికి మనం ముందు ప్లాన్ చేస్తాం, ఆలోచిస్తాం, కొన్ని కోరుకుంటాం. మంచిదే, కోరుకోవడంలో తప్పేమీ లేదు. బైబిల్లో చాలా రకాలు కోరుకున్నారు. మోషే లాంటి వాడు అన్నాడు, నాకు నీ మహిమ చూపించు, అంతే చాలు. అంటే దైవికమైన కోరికలు, దేవుని యొక్క చిత్తం, క్రైస్ట్ సెంటర్డ్ డిజైర్స్. కోరికలు వేరే, అక్కరలు వేరే. తర్వాత అక్కర్లు కాకుండా లగ్జరీ వేరే. అక్కర్లు అంటే ఏముంది? నేను కాలేజీకి వెళ్ళాలనుకోండి, సైకిల్ 2 వీలర్ సరిపోద్ది, స్కూటర్. అలా కాకుండా ప్రభు నేను కాలేజీకి వెళ్ళాలి, నాకు హెలికాప్టర్ కావాలంటే అది ఈజ్ ఇట్ ఎ నీడ్? అరే లగ్జరీ. నా అవసరం ఏమి? అంతే. నాకు సైకిల్ 2 వీలర్ అయితే, కానీ నాకు ఫ్లైట్ కావాలి కాలేజీకి వెళ్ళటానికి, ఆఫీస్కి వెళ్ళటానికి, అంటే అది అవసరం కాదు కదా. ఇట్స్ నాట్ నీడ్. కనుక నీడ్ బేస్డ్ క్రిస్టియన్, విల్ బేస్డ్ క్రిస్టియన్, దేవుని యొక్క చిత్తములో ఉండి అక్కర కొరకు ఆధారపడి దేవుని సంధిలో కోరిక సిద్ధింపచేసే వరకు కనిపెట్టుకొని ఉండే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దావీదుకి చాలా కోరికలు ఉన్నాయి. నేను ఒక 3 చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. కానీ విచిత్రం ఏంటంటే ఆ దావీదు లాంటి కోరికలు ఒక్కడికి కూడా మనకు లేవు, మొదటిది. రెండోది, మన కోరికలు ఒక్కటి కూడా దావీదుకి లేవు. రెండోది, ఒకసారి చెప్పనా, దావీదుకున్న 3 కోరికల్లో ఆ ఒక్కటి కూడా మనకు లేదు. మనకున్న కోరికలు ఒక్కటి కూడా దావీదుకి లేదు. దాంట్లో ఒక్కటి ఏంటంటే బెత్లెహేం అడవుల్లోనికి అలా గొర్రెలన్నీ తోలుకొని పోతున్నప్పుడు, పచ్చగి బిళ్ళల్లో గొర్రెలు మేపుతున్నప్పుడు ఆయనకు ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత పట్టణం అంతా కనిపిస్తుంది కదా, పెనోరమిక్ వ్యూ ఆఫ్ ద టౌన్. అదే యెరూషలేం అంతా కనిపిస్తూ ఉంటే అనుకున్నాడంట, ప్రభువా కడితే ఇలాంటి పట్టణం ఒకటి కట్టాలా. రెండవది అనుకున్నాడంటే ఇంక కొన్ని రోజులు పోయిన తర్వాత, ప్రభువా పరిపాలిస్తే ఇలాంటి పట్టణాన్ని పరిపాలించాలి. మూడోది అనుకున్నాడంట, ప్రభువా ఎక్కితే ఇలాంటి కొండలు ఎక్కాలి.
ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలు. ఇవి 3 కోరికలు. ఒక గొర్రెల కాపరిగా ఒకవేళ మనకే పొజిషన్ అలాంటిది వచ్చింది అనుకో, ఏం కోరిక కోరుతాం? ఇప్పుడు మనల్ని అడిగారు అనుకోండి, సిస్టర్ బ్రదర్ డూ యూ హ్యావ్ ఎనీ 3 ప్రెస్సింగ్ డిజైర్స్, కెన్ యూ లిస్ట్ ఇట్ అవుట్ అని అంటే ఏం చెప్తాం? ఉన్నాయి బ్రదర్, చాలా ఉన్నాయి, మంచి బట్టలు కావాలా, ఎంత భూ సంబంధమైనవి మనం కోరుతామేమో. ఒకవేళ ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇంజనీర్ నువ్వు ఏం కావాలని కోరుకుంటే, ఏదో కింద డెవలపర్ ప్రోగ్రామర్గా ఏం కావాలనుకుంటే మేనేజర్ ఏంటి, సీనియర్ మేనేజర్ ఏంటి, CEO కావాలని బహుశా అంతకంటే ఏం కోరుకోలేరు కదా, వాళ్ళ దాంట్లోనే కోరుకుంటాడు. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం కావాలని కోరుతాడని అనుకుంటా? మీరు చెప్తారా, నేను చెప్పమంటారా? ఎలాగో మీరు చెప్పారు కనుక నేనే చెప్తా. మీరు అనొచ్చు మీ పనే చెప్పడం కదా. గొర్రెల కాపరి ఏం కోరుకుంటాడు? ఈ గొర్రెలు 100 ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి 200 అయితే ఎంత బాగుండు, 300 అయితే ఎంత బాగుండు, 400. వాళ్ళ దృష్టి అంతే ఉంటుంది. మన ఉద్యోగస్తులు మనం ఏం కోరుకుంటాం? ఈ జీతము ఇంకెక్కువైతే బాగుండు, ఈ కారు ఇంకొక న్యూ ఎండ్ వర్షన్ వస్తే బాగుండు, వీళ్ళు ఇంకా స్పేషియస్గా వస్తే. ఇది మన వీ హ్యావ్ అవర్ ఓన్ థాట్ ప్రాసెసెస్ ఇన్ ఎ డిఫరెంట్ ఆర్బిట్స్. All the electrons of our thought processes and desires are moving all around the orbits that are centered by our mind. If we excite these electrons of our thought process, they sometimes go on to the outer orbits of this particular thinking. Outer orbits, but they cannot be ejected out of that, because there's a last orbit where they have to revolve around particular my thinking. Kani David Dalak gaadu, they have gone out of that. That's called ఎక్స్ట్రా టెరస్ట్రియల్ ఆర్బిట్. మనకున్న ఆర్బిట్స్ అన్నీ ఏంటంటే టెరస్ట్రియల్ ఆర్బిట్స్, అంటే భూమి సంబంధంగా ఆలోస్తాయి. ఎక్స్ట్రా టెరస్ట్రియల్ ఆర్బిట్స్ అంటే ఏంటి? కనిపించేదంటే టెరస్ట్రియల్, అంటే భూమి, కొండలు, నీళ్లు, సముద్రము, ఇవన్నీ అన్నీ కనిపించేవన్నీ టెరస్ట్రియల్. ఎక్స్ట్రా టెరస్ట్రియల్ అంటే ఏంటి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, తర్వాత పాలపుంతలు, ఇవన్నీ. దట్స్ కాల్డ్ ఎక్స్ట్రా టెరస్ట్రియల్. అంటే థింకింగ్ గోస్ బియాండ్ యువర్ లిమిట్. దావీదు అలాగా ఆలోచిస్తూ వచ్చినాడు. ఏమని? ఒక గొర్రెల కాపరిగా 100 గొర్రెలు ఉంటే 200 కావాలనుకోలేదు. దొడ్డి చిన్నగా ఉంది, పెద్ద దొడ్డి కట్టుకుంటే బాగుంటుంది అని అనుకోలేదు. ఆ ప్రభా ఎప్పుడు నేను గొర్రెలు కాయలే, లోకల్ పని వాళ్ళు దొరికితే బాగుండు గొర్రెలు కాయటానికి, అలాగ అనుకో. దట్స్ ఆల్ చీప్ బ్రదర్, దట్స్ ఆల్ చీప్ సిస్టర్. డోంట్ థింక్ దట్ ఓన్లీ ద థింగ్స్ దట్ ఆర్ కన్ఫైన్డ్ అరౌండ్ యువర్ ఆర్బిట్ ఆర్ జస్ట్ ద థింగ్స్ యు డిజైర్ ఫార్. దట్స్ ఆల్ చీప్, దట్స్ ఆల్ మీనింగ్లెస్, దట్స్ ఆల్ టెరస్ట్రియల్ డిజైర్స్. You do not need God to fulfill all that desires. You can do that by yourself and hard work. So many people who are outside Christ are doing that today. But God is not mindful about such people. God expects you to think beyond terrestrial level. Is there anybody seated over here who can think that way? Standing in the shoes of David, looking to the things that he cannot imagine. మీరు ఊహిస్తారా? ఆఖరి కొడుకు 8వ వాడుగా పుట్టి ఆ పట్టణం కట్టడం ఏంటి? కట్టేవాడు ఉంటే గొర్రెల కాపరికి ఎందుకు వస్తాడు? ఆ పట్టణం పరిపాలించేది ఏంటి? పరిపాలించేవాడైతే గొర్రెల కాపరికి ఎందుకు వస్తాడు? ఎవరో పనులను పంపిస్తారు కదా. ఆ కొండ ఎక్కగలిగే సామర్థ్యం ఉంటే గొర్రెలు ఎందుకు కింద కాస్తాడు? బట్ లార్డ్, దిస్ ఇస్ మై డిజైర్. బట్ ఇన్ ద అపాయింటెడ్ టైం, బైబిల్లో రాస్తారు కదా, నిర్ణయ కాలము, తగిన కాలము, యుక్త కాలము. ఆ కాలం వచ్చేదాకా దేవుడు వెయిటెడ్. ఆ కాలం వచ్చిన తర్వాత దేవుడు మెల్లగా తీసుకొని వచ్చింది. నువ్వు పట్టణం కడతానన్నావు కదా, ఇప్పుడు రాసేవి కట్టు. మరి నువ్వు ఈ పట్టణం అంతా పరిపాలిస్తానన్నావు కదా, నువ్వు పట్టణమే కదా, రాజ్యం అంతా పరిపాలించు, నేను రాజుగా చేశాను. ఈ 2 మాత్రమే కదా, నువ్వు కొండెక్కుతానన్నావు కదా. కీర్తన రాయబడింది, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు క్లైంబ్ దట్. However, I depend on thee, I take pleasure in thee. ఇప్పుడు ఇలాగ చేసిన దేవుని యందు దావీదు దగ్గరికి వెళ్ళి ఏంటి, నీకు గుర్రాలంటే అచ్చేమా, రథాలంటే అచ్చేమా, దేవుని నామం అంటే అచ్చేమా అంటే దావీదు ఎలాగ రెస్పాండ్ అవుతాడని అనుకుంటాం? మన వల్లే రెస్పాండ్ అవుతాడా? నాకు గుర్రాలు ఇంటే బాగుండేది, తర్వాత రథాలు ఇంటే బాగుండేది. నేవా. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. నేను దేవుని నామాన్ని బట్టి అతిశయించడానికి హేతు కారణం ఏంటంటే, గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి ఆ పట్టణాన్ని కాదు దేశాన్ని వెళ్ళేటట్లు చేశాడు. గొర్రెలు చుట్టూ దొడ్డి కట్టుకుని నన్ను తీసుకుని వచ్చి
యెరూషలేము కట్టేటట్లు నన్ను చేశాడు. అందుకే కీర్తన, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. ద లార్డ్ బిల్డెత్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. See Psalm 51. 51వ కీర్తన 51 verse 18. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చాలు సిస్టర్. యెరూషలేం ఆయనకి ఎప్పుడున్నా ఇది దీని మీదే మనసు ఉంటాడు. పాపం చేసినోడు పాపం దాని గురించి ఆలోచించుకోవాలి కదా, ఇంక ఎక్కువ చేసిన లే ప్రభువా ఇంక దీని గురించి ఏం మాట్లాడతావని. తర్వాత తన పాపం అంతా పై వచ్చిన వాళ్ళు ఒప్పుకున్న తర్వాత చివరికి ఎక్కడ వచ్చినాడంటే, బిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం దాన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ద అదర్ థింగ్స్. హిస్ విషన్ నెవర్ థాట్. ఆయన ఆ దృష్టి ఎప్పుడు మసకబారలేదు. మనకు ఒక పొరపాటున దేవుని గురించి ఒక విషయం ఉందనుకో, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మసకబారిపోతుంది. ఆహా, మనం అనుకున్న తప్పేమో, ఇది పొరపాటేమో, ఇది రాంగ్ ఏమో, మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నామేమో, రాంగ్ చాయిస్ ఏమో, రాంగ్ ఐడియానేమో, లేకపోతే రైట్ అయితే ఇలాగెందుకు జరగకూడదు, ఇలాగెందుకు జరిగింది, ఇలాగెందుకు అలాగెందుకు అని అనుకుంటాం. దావీదు అలాగ అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఆయన మనసు ఏంటంటే, the decision I have taken, the mission that was adopted by me can never go wrong because it's God's mission. That's the desire of God. అది దేవునికి సంబంధించింది అని దావీదు గుర్తించినాడు. ఇప్పుడు దాకా మనము దేవుని నామాన్ని బట్టి అతిశయించడానికి కొన్ని కారణాలు చూడటానికి ప్రయత్నం చేసినాం. ఆయన సఫలపరిచే దేవుడు. The God that fulfilleth. ఏం సఫలపరుస్తాడో ఎన్ని విషయాలు చూసాం? 3. మొదటిది ఏంటి? fulfilleth the purposes. Number 2, fulfilleth the petitions. Number 3, fulfilleth the plans. 4 చూసి ముగిస్తామా? Nehemiah chapter 2 verse 20. Nehemiah chapter 2 verse 20. నెహెమ్యా 2:20. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను కనుక. చాలు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. ప్రయత్నమును సఫలము చేసే దేవుడు. ద గాడ్ దట్ ఫుల్ఫిల్లెత్ ద ప్రోగ్రామ్స్. ఏంటి, మనకేమన్నా ప్రోగ్రామ్ ఉందా లేదా అని. మనం భౌతికమైన ప్రోగ్రామ్ చాలా పెట్టుకుని ఉంటాం. వీకెండ్ వచ్చిందంటే సాటర్డే ఏం చేయాలా, సండే ఏం చేయాలా, మన ప్రోగ్రాంలు మనకు ఉంటాయి. ఇల్లు క్లీన్ చేయాలా, వాకింగ్ చేయాలా, వాషింగ్ మిషనా ఏంటి, ఇంకా బయటకు వెళ్ళాలా, వాల్మార్టా, ఇండియన్ స్టోర్సా, ఏ పటేల్ బ్రదర్సా, ఏంటంటే ఉంటాయి కదా, అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటాం మనం. కానీ ఇక్కడ నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పటికీ, వాట్స్ యువర్ ప్రోగ్రామ్ బ్రదర్? నెహెమ్యా మనలాంటి చిన్న ఉద్యోగస్తుడు కాదు. మీకు తెలుసు కదా, ఆయన రాజు యొక్క అంతఃపురంలో గిన్నె అందించేవాడు. అంటే వెరీ కాన్ఫిడెన్షియల్ జాబ్. అలాంటి ఉద్యోగానికి అందరిని తీసుకోరు. రాజుకు భోజనం చేయడానికి అందరిని తీసుకుంటారా? భోజనం సర్వ్ చేయడానికి అందరిని తీసుకుంటారా? ఎంతో నమ్మకస్తులైన వారిని తీసుకుంటారు. హౌ కెన్ ఏ ఫారెనర్ బి ఫెయిత్ఫుల్ ఇన్ ఏ ఫారెన్ ల్యాండ్? సో స్ట్రేంజ్. ఆయనేమో యూదుడు, ఆయన పనిచేసేదేమో జెంటైల్స్. ఎలాగ సాధ్యమైపోయింది? యూదులనే తీసుకోవాలా, జెంటైల్స్నే తీసుకోవాలి కదా. ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎ గాడ్ టు ప్లేస్ హిస్ పీపుల్ ఇన్ ఎ హై రెల్మ్స్ ఆఫ్ దిస్ సెక్యులర్ డొమైన్స్. ఈ భౌతికమైన వలయాల్లో కూడా దేవుడు తనకి ఇష్టమైన వారిని అలా పెట్టుకోవాలని కోరుతాడు. దే ఆర్ స్టడెడ్ హియర్ అండ్ దేర్ లైక్ స్టార్స్ అండ్ డైమండ్స్. సో స్ట్రేంజ్. కనుక చాలా పెద్ద ఉద్యోగస్తుడు, మనలాంటి చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి కాదు. అంత పెద్ద ఉద్యోగస్తుడు దేవుడి కొరకు చిన్న ప్రయత్నం చేయటంగా ఆరంభించాడు. అదేంటంటే యెరూషలేముకు రావడము, పితరులు నివసించి లేదా సమాధులున్న ఆ పట్టణాన్ని కాల్చివేసిన ఆ బబులోను రాజుల యొక్క ఆ పరిస్థితిలో నుండి తప్పించి దాని యొక్క ప్రాకారం కట్ట, బిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. దట్స్ ఎఫర్ట్. సరే, ఎప్పుడు కట్టడానికి ప్రయత్నం చేసినాడో 2 ఆపోజిట్ మనుషులు వచ్చినారు, సన్బల్లతు, టోబియా. మనం కూడా దేవుని యొక్క పని, వేర్ దెర్ ఇస్ ఎ వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్, దెర్ ఈస్ ఆల్వేస్ వర్క్ ఆఫ్ destruction. When there is a destruction on the other side, it indicates that the work of the construction is initiated by God.
church. Because the work of destruction was initiated by devil. వాళ్ళు అక్కడే దగ్గరే ఉన్నోళ్ళే. కానీ నెహెమ్యా యొక్క నమ్మకం ఏంటంటే గాడ్ ఈజ్ ద ఫుల్ఫిల్లర్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్. మనం ఏంటేమనుకుంటే ఆ పొజిషన్ వచ్చింది బ్రదర్, ఇంకేం చేస్తానులేండి వెళ్ళిపోదాం, అక్కడ నాకు చాలా మంచి ఉద్యోగం ఉంది బ్రదర్, వై షుడ్ ఐ కమ్ ఆల్ ద వే హియర్ గెట్ రిప్రోచ్ ఫ్రమ్ దీస్ పీపుల్. అసలు నా ఉద్యోగంతో వాళ్ళ ఉద్యోగం ఎంత బ్రదర్, నా జీతంతో వాళ్ళ జీతం ఎంత బ్రదర్, నా కార్తో వాళ్ళ కార్ ఎంత బ్రదర్, నా ఇల్లుతో వాళ్ళ ఇల్లు ఎంత బ్రదర్, సన్బలట్ టోవి అంటాడు బ్రదర్. ఒకసారి రాస్తే మనం ఫోన్ చేయిస్తే అంత దెబ్బకి సెట్ అయిపోతారు వీళ్ళు. ఆ పరిస్థితులన్నీ ఉన్నాయి. ఆయన నెహెమ్యా యొక్క స్థానానికి సన్బలట్ టోబియా స్థానానికి యూ క్యాంట్ కంపేర్. కానీ నెహెమ్యా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనం చూస్తాం. అందుకని మీకు తెలుసు అనుకుంటా, దాదాపు నాకు తెలిసి 8-9 సార్లు less than 10 times ప్రేడ్ లార్డ్ రిమెంబర్ మీ, లార్డ్ రిమెంబర్ మీ, లార్డ్ రిమెంబర్ మీ. ప్రభువా మమ్మను కాదు నన్ను జ్ఞాపకం చేసి. ఏ లీడర్ హ్యాస్ టు బీ లైక్ దిస్ విత్ దట్ మోటివ్. లార్డ్ రిమెంబర్ అస్ కాదు, ఫస్ట్ లార్డ్ హ్యాస్ టు రిమెంబర్ మీ బిఫోర్ హి రిమెంబర్స్ అస్. నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఐ వర్క్ విత్ అదర్స్. దేవుడు ఏది ఆరంభిస్తాడో దాన్ని ముగిస్తాడు, మనుషులు ఏది ఆరంభిస్తాడో దాన్ని మధ్యలో వదిలేసిపోతాడు. ఇది దేవునికి మనకున్న తేడా. మనలో చాలా మందికి తెలుసు కదా, మనం ఒక పని చేస్తుంటాం, అంతలో ఎవరో పిలుస్తారు అటుపోతాం, ఇంకోళ్ళు అటుపోతాం, చివరికి అసలు మనం ఏ పని చేసడానికి పిలువబడినాం అనేది మిస్ ఇట్ అవుట్. కానీ దేవుడు అలాగ చేయడు, తాను చేస్తాడు, ముగిస్తాడు. 1 Samuel chapter 3 అనుకుంటా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును, దాని చేయ మొదలు పెట్టి దాని ముగించును. చాలు సిస్టర్, దేవుడు మొదలుపెట్టి ఏం చేస్తాడంట, యు విల్ బిగిన్. కనుక చేయటానికి ఆరంభించిన తర్వాత ఆయన ముగించకుండా ఉండక మాన. ఇప్పుడు 5వ దాకా చూసి ముగిస్తాము. జెనసిస్ చాప్టర్ 24 verse 56. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక. చాలు సిస్టర్, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. ఈ ప్రయాణం మనకు తెలుసు. అబ్రహాం యొక్క ప్రధాన దాసుడు, ముఖ్య దాసుడు, సీనియర్ సర్వెంట్ అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అవసరమైన పెళ్లి కూతురు చూడటానికి బయలుదేరాడు. అలాగూ ఆ చివర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దాసుడు పలికిన మాటలు మనం గమనిస్తున్నాం. యెహోవా నా ప్రయాణమును సఫలం చేయి. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాము? వెరీ గుడ్, ప్రయాణంలో ఉన్నాం. 35వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. ఆదికాండం 35:5. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము. చాలు సిస్టర్, వారు ప్రయాణమైపోకుండా అక్కడే ఆగిపోతే, వారంటే యాకోబుతో పాటు ఉన్న కుటుంబ సభ్యులంతా ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వాళ్ళకి కలిగింది. ప్రయాణం కాకపోతే దేవుని భయం రాదు. కనుక దైవికమైన ప్రయాణంలో, ఆత్మీయమైన ప్రయాణంలో ఉన్నాం. భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. ఈ మన రక్షణ ఆరంభంలో నుండి యేసుక్రీస్తు ప్రభువును పరిపూర్ణంగా అనుభవించే కనాను ప్రయాణంలో ఉన్నాం. క్రైస్ట్ ఈజ్ అవర్ క్యానన్, ఈజ్ అవర్ ప్రామిస్డ్ ల్యాండ్, ఈజ్ అవర్ టోటల్ ఇన్హారిటెన్స్. ఆయన మనం పొందే ప్రయాణంలో ఉన్నాం. ఉదయాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఆ ప్రయాణం యొక్క ముగింపు అది. అక్కడ ఆ ప్రభుని మనం చూస్తాం. ఆయన ఐశ్వర్యం, ఆయన గొప్పతనం అంతటిని మనం చూస్తాం. కనుక మన ప్రయాణం అంతా సఫలపరిచేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనమైతే మన దేవుడైన యెహోవా యందు అతిశయపడద్దు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని కారణాలు చూసిన తర్వాత దేవుడు గురించి ఏంటి బ్రదర్? డూ యూ టేక్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? డూ యూ బోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? అంటే ఏంటి? ప్రభు అంటే నాకేం అతిశయం లేదండి అని అంటామా? అనటానికి వీల్లేదు. మన గుర్రాలు, మన రథాలు దినాన లోకాన్ని విడిచిపెట్టి గతించిపోవచ్చు, కానీ మన ప్రభు వారు సదాకాలం ఉండే దేవుడు. కనుక ఆయన మీద ఆధారపడి ఆయనను బట్టి అతిశయించు, గ్లోరింగ్ అండ్ బోస్టింగ్ ఇన్ ద లార్డ్. దట్స్ అవర్
దట్స్ అవర్ ప్రివిలేజ్, దట్స్ అవర్ హానర్, దట్స్ అవర్ గ్లోరీ, అండ్ ఫర్ దట్ వీఆర్ వెయిట్. వదిన ప్రభు రాబోతున్నాడు, మన ప్రయాణం ముగించబడుతుంది, ఆయనతో పాటు సదాకాలం ఉంటానికి పరలోక రాజ్యంలో ప్రవేశించినాయన్న. అప్పుడు కోరిక, ఆలోచన, ప్రార్థన, ప్రయాణాలు ఇవన్నీ ఏమి లేవు, అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది. కాగా మనం ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు నామను బట్టి అతిశయించినట్లు ప్రభు మనకు సహాయం చేయండి. ప్రార్థన.